అనంతపురం కేంద్రంగా ఈ యొక్క హనీ ట్రాప్ విషయం ఏదైతే బయటకు వచ్చిందో దానికి సంబంధించి పోలీసుల విచారణలో అనేక కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇదే హనీ ట్రాప్కి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి దీంట్లో కింగ్ పిన్గా ఉన్నాడని చెప్పేసి కూడా వార్తలు అయితే బలంగా వస్తున్నాయి. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి హనీ ట్రాప్ కొంతమంది అమ్మాయిల్ని ఎర్రగా వేసి వాళ్ళ దగ్గర బాధితుల దగ్గర నుంచి డబ్బులు గుంజడం, వాటికి సంబంధించి ఈ మధ్య అదొక ట్రెండ్గా మారిపోయింది. అందులో భాగంగా ఇప్పుడు అనంతపురంలో ఒక వైసీపీ మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కూడా దీంట్లో భాగస్వామిగా ఉంటూ ఇదంతా ఆయన నడిపిస్తున్నాడని చెప్పేసి పోలీసులను విచారణలో వెల్లడైందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ అంశం గురించి మీరు ఏమంటారు మీ మాటల్లో? అంటే మనుషులు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారు. హనీ ట్రాప్ అంటే ఏముంది, మనం చూసాం ఈ మధ్య కాలంలో కూడా ఆంటీలతోటి విన్నాం మనం. అదే ఊరు తెనాలిలో. అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒక అమ్మాయిని చూపించటం, కొద్దిగా బాడీ చూపించటం, ఇట్స్ నథింగ్ బట్ ఒక వ్యభిచారం కిందకే వస్తుంది కదా. మనం అంటే కొంచెం మోడిఫై చేసి దాని మీద హనీ ట్రాప్ అంటున్నారు. అంటే ఒక అమ్మాయిని చూపించి మిమ్మల్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం. ఫస్ట్ ఇది కాల్స్ రికార్డ్ చేస్తారు, చేశాక వాళ్ళని బెదిరించడం మొదలు పెడతారు, బ్లాక్మెయిల్ చేయడం. నువ్వు ఇంత డబ్బులు ఇస్తేనే, లేకపోతే ఇది మేము రిలీజ్ చేస్తామంటే, అంటే మాట్లాడించటం వల్గర్ లాంగ్వేజ్. కానీ లేదు వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని చూసాక వాళ్ళ కమెంట్స్ ఉంటాయి కదా, అవి రికార్డ్ చేయడం, ఏదైనా కావచ్చు. ఇది మీరు చెప్పినట్టుగా రుద్రంపేటకు చెంది అనంతపురం దగ్గర రుద్రంపేట ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఇతను మెయిన్. తర్వాత మల్లేశ్వరి అని ఒక లేడీ డాంట. అంటే ఆడవాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటారండి సినిమాల్లో కూడా, ఈ రెడ్ లైట్ ఏరియాస్లో మహిళలే నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు ఒక అమాయకంగా ఉండే మహిళలు, వాళ్ళు ఎవరి చేతికో చిక్కి వాళ్ళ జీవితాన్ని కోల్పోయాక వాళ్ళలో ఒకలాంటి కర్కసత్వం వచ్చేస్తుంది. మీకు గంగూబాయ్ ఎవరు ఒక సినిమా వచ్చింది, అది అంతే కదా, రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్తుంది ఆవిడ, ఆలియా భట్. అందుకని అంటే సినిమాలు వాస్తవాల నుంచే వస్తాయి, వాస్తవ కథల నుంచి. గతంలో సామ్రాజ్యాలు కూలిపోవడానికి కూడా ఆడవాళ్ళని ఎరగవేసేవాళ్ళు, మీరు ఎన్నో చూశారు కదా. ఇప్పుడు మీకు ప్రతి కథలోనూ మొఘల్ చక్రవర్తులు కావచ్చు, లేకపోతే ఇంకొక సామ్రాజ్యాల్లో కావచ్చు, వీళ్ళు వెళ్తారు, మహిళలు వెళ్ళి అక్కడ నాట్యగత్తలుగానో ఎలాగో చేరి, అది కూడా ఒక రకంగా హనీ ట్రాపే కదా. ఈ హనీ ట్రాప్ అనేది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, కాకపోతే అది వివిధ రూపాలని సంతరించుకుంటుంది. ఆ సంతరించుకోవటంలో ఇవాళ సోషల్ మీడియా వచ్చాక మీకు వీళ్ళు ఆన్లైన్లో మీకు ఇదొక రకమైన వ్యభిచారం కింద మనం చెప్పుకోవాలి. సో దీంట్లో ఇవాళ ఈ లేడీ డాన్ మల్లేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని ఒక సిఐఓ ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ తప్పించాడు. మీరు గమనిస్తే కనుక అయితే ఇవాళ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది వైసీపీకి ఎలా అనుకూలంగా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అతను రవికుమార్ ఎవరు అనంతబాబు కేసులో, ఇక్కడ కూడా ఈ మల్లేశ్వరి కేసులో ఒక సిఐఓ ఎస్ఐఓ. అంటే కొంతమంది పోలీసులు ఇంకా వైసీపీ వైపే ఉన్నారు అనేదానికి ఇది ఒక తార్కాణం. ఓ పక్క హత్యా రాజకీయాల మీద వైసీపీ దృష్టి సారిస్తుంటే, మరో పక్క వైసీపీ నేతలు కొంతమంది హనీ ట్రాపుల్లో వీళ్ళు డబ్బులు సంపాదించే పనిలో పడుతున్నారు. మరో పక్క మీరు చూశారు పెద్ద దస్తగిరి ఎవరైతే ఉన్నారో అతను కూడా బినామీగా ఉండి ఆ కాగితాల విషయంలో, ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనమామ కొడుకు భార్య పేరుతో ఉండే ఆస్తి పత్రాలు మీకు పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికాయి. అది ఒక ట్రాపేగా. అంటే వీళ్ళు మొత్తం అంటే ఆస్తి చేజిక్కించుకోవటం, లేదంటే డబ్బులు చేజిక్కించుకోవటం, ఏదో ఒక రకంగా, లేకపోతే కుంభకోణాలు, మీకు మొత్తం వైసీపీ అంతా కూడా వీటి మధ్య 5 ఏళ్ళు గడిపింది. మీకు అర్థమవుతుంది అది. సో ఇవాళ ఈ నరేందర్ రెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ మల్లేశ్వరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ వీళ్ళిద్దరైనా ఇంకా ఎవరున్నారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతున్నాయా? ఈ సజ్జలు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు అసలు ఈ హనీ ట్రాపుల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటి, హోంమంత్రి అనిత ఏ రకంగా స్పందిస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో అసలు ఇందులో ఎంతమంది అమ్మాయిలు బలయ్యారు ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు అమ్మాయిల్ని మీరు ఎరగా చూపిస్తున్నారంటే ఆ అమ్మాయిల్ని మీరు ఎంత బెదిరించుంటారు, ఆ అమ్మాయిల్ని ఏ రకంగా వాడుకున్నారు, ఆ పిల్లలు మానసికంగా ఎంత నలిగిపోయారు, శారీరకంగా వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారా, ఈ విషయాలు కూడా బయటకు రావాలి. మీరు వన్ సైడెడ్గా ఎప్పుడూ ఆలోచించకూడదు ఈ విషయం కూడా. సో ఇవాళ వీళ్ళు వాడుకోవడం కోసం ఈ అమ్మాయిల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు,
దీని మీద కూడా మీకు మగవాళ్ళకి చాలా కఠిన శిక్షలు పడాలండి. పాప ఆ పిల్లలు అమాయకంగా వాళ్ళు చిక్కుకుంటారు. వాళ్ళు ఏ ప్రేమ పేరుతోటో దేనితోటో వాళ్ళని ఎరేసి ఆ తర్వాత వాళ్ళని ఈ రకంగా వాడుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోస్ ఎన్నొచ్చాయి, ఈ వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ పిల్లల భవిష్యత్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. మొత్తం మీద ఇలాంటి హనీ ట్రాప్ల విషయంలో నేనంటాను పోలీస్ శాఖ ఒక పెద్ద ట్రాప్ వేయాలి. అంటే ఒక వల వేసి వీళ్ళందరినీ పట్టుకుని ఇంకా ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఇలా నిర్వహిస్తున్నారు, ఇప్పుడు ఆంటీలది ఏదో ఛేదించారు వాళ్ళు, అలాగే దీన్ని ఛేదిస్తారు. అయితే ఇక్కడితో ఆగట్లేదు కదా, దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.